హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో అతి పురాతనమైనటువంటి ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన ఆలయం శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఇది వచ్చేసి చెరువుగట్టు నార్కట్పల్లి మండలంలో వస్తుంది. ఇక్కడ చూడండి, టెంపుల్ ఆర్చ్ అనమాట ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచే మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఎలా వెళ్ళాలి, అక్కడ విశేషం ఏంటనేది కూడా మీకు, అక్కడ చరిత్ర కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి నల్గొండ హైవేలో నార్కట్పల్లి నుంచి నల్గొండ వెళ్ళే రూట్లో వస్తుందన్నమాట. నార్కట్పల్లి నుంచి జస్ట్ 1 or 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. జస్ట్ ఇందాక ఆర్చ్ కనిపించింది కదా, ఆ ఆర్చ్ ద్వారా మనం లోపలికి వస్తాము. లోపలికి వచ్చిన వెంటనే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇది శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి అనమాట. ఓకేనా? ఇక్కడ స్టెప్స్, మెట్లు ఉంటాయి. మెట్ల ద్వారా కూడా నడుచుకుంటూ పోయే వాళ్ళు పోవచ్చు. మనం వచ్చేసి స్కూటీ తెచ్చుకున్నాం కాబట్టి మనం మార్గం ఉంటుందన్నమాట. మీరు వెహికల్స్ కార్స్ కానీ అట్లా తీసుకుని వచ్చినా కూడా రావచ్చు అనమాట. టికెట్ ప్రైస్ ఉంటుంది. ఇందాక చూపించిన చూడండి ఒకసారి, టికెట్ ప్రైస్ కూడా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? మనం బైక్ ద్వారా వెళ్తూ ఉన్నాం కొండపైకి. ఓకేనా? మరి కాసేపట్లో టెంపుల్ దగ్గర కూడా వెళ్ళిపోతాము మరికొన్ని క్షణాల్లో. ఓకేనా? మనం రోడ్డు మార్గం ద్వారా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. చూడండి, మేము వెళ్ళిన రోజు చాలా రష్ కూడా ఉంది. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఎంట్రన్స్ అనమాట ఇది. ఓకేనా? అక్కడ బైక్ పార్క్ చేసి మనం పైకి వెళ్తూ ఉన్నాము. ఓకేనా? చూడండి, ఇక్కడ వచ్చేసి అది లడ్డు కౌంటర్ అనమాట. ఓకేనా? ఎక్కడ ఉండేది ఇక్కడ ఈ విధంగా కొలను కూడా ఉంటుంది. ఓకేనా? మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత పవిత్రంగా స్నానం ఆచరించి కూడా మీరు దేవుని దర్శనం చేసుకోవచ్చు, శివయ్యని. ఓకేనా? మనం ఇప్పుడు ఈ కొలంలో కాల్మొహం కడుక్కుని దర్శనానికి వెళ్ళిపోతూ ఉన్నాం ఫ్రెండ్స్. ఓకే, దర్శనం వచ్చేసి మనం ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాము. ఓకేనా? స్పెషల్గా పోవాలంటే కూడా 50 రూపీస్ టికెట్ ప్రైస్ ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా దర్శనం టైమింగ్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? మనం వచ్చేసి దర్శనానికి వెళ్ళిపోతున్నాము. దర్శనం అయితే మంచిగా జరిగింది. శివయ్య దర్శనం రామలింగేశ్వర స్వామిది. కానీ లోపల కెమెరా అలవ్ లేదు కాబట్టి షూట్ అయితే చేయలేదు. ఓకేనా? మనం దేవుని దర్శనం చేసుకొచ్చిన తర్వాత బయటకు వచ్చేసినాం అనమాట. బయటకు వచ్చిన తర్వాత అక్కడ హనుమాన్ టెంపుల్, ఓకేనా, హనుమాన్ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, బ్లూ కలర్ షెడ్. అక్కడే మన లోపల దేవుడు ఉంటాడు. అక్కడ నుంచి ఆ స్టెప్స్ ద్వారా మనం వచ్చేస్తాం అనమాట. ఓకేనా? ఇక్కడ కొండ కనిపిస్తుంది కదా, ఈ కొండ బ్యాక్స్ లోపల టెంపుల్ స్వామి ఉంటాడనమాట. ఓకేనా? ఇక్కడ కుంకుమతో కూడా పూజలు చేసుకుంటారంట. అనుకున్న భక్తులు అనుకున్న కోరికలు నెరవేర్చినప్పుడు కానీ, ఇంకా కోరికలు జరగాలి అనుకున్నప్పుడు కానీ ఈ విధంగా పూజలు చేసుకుంటారంట. అదేవిధంగా ఇక్కడ అమ్మవారు కూడా ఉంటారు. ఓకేనా? అదేవిధంగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ చుట్టుపక్కల ఈ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో అన్ని దేవాలయాలు, అమ్మవారి దేవాలయం అన్నీ ఉంటాయి. అదేవిధంగా లొకేషన్స్ కూడా అబ్జర్వ్ చేయండి. మనం కొండ పైకి వచ్చినామన్నమాట. ఓకేనా? కింద లొకేషన్స్ కూడా చాలా అద్భుతంగా, చాలా బాగుంటాయి. ఒకసారి చూడండి, మీరు కూడా అబ్జర్వ్ చేయండి. మనం వెళ్ళింది కార్తీక మాసంలో కాబట్టి అక్కడ దీపాలు కూడా వెలిగించడం జరుగుతూ ఉంది భక్తులు. ఇక్కడ స్వామివారి పాదాలు అనమాట ఇవి. ఇక్కడ కూడా దీపాలు వెలిగించవచ్చు. అదేవిధంగా రావి చెట్టు ఉంటుంది, కల్పవృక్షాలు ఉంటాయి. ఇక్కడ కూడా ఈ విధంగా పూజలు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? మేము కూడా ఇక్కడ దీపము వెలిగించి పూజ కూడా చేసుకోవడం జరిగింది. ఓకేనా? కార్తీక మాసంలో కూడా వెళ్తే కూడా చాలా మంచిది. మీరు ఎప్పుడైనా నల్గొండ ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా చెరువుగట్టు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోండి. ఓకేనా? చాలా బాగుంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? చుట్టూ ఇక్కడ 3 రకాల కొండలు కూడా ఉంటాయన్నమాట. ఓకేనా? మనం ఇక్కడ కొండపైకి ఎక్కాలంటే కూడా పైన మళ్ళీ శివుడు ఉంటాడనమాట. ఆ శివుడు కూడా చాలా బాగుంటాడు. అక్కడికి లోపలికి వెళ్ళడానికి టికెట్ కూడా ఉంటుందన్నమాట. టికెట్ తీసుకుని మనం ఈ విధంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? అక్కడ పైకి ఎక్కాలంటే మాత్రం చాలా ధైర్యం కావాలి. శివనామస్మరణ చేసుకుంటూ వెళ్తే మాత్రం ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా? ఈ విధంగా స్టెప్స్ ఉంటాయన్నమాట. స్టెప్స్ ఎక్కి చాలా పైకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. మనమైతే ధైర్యం చేసి శివనామస్మరణ చేసుకుంటూ ఆ విధంగా పైకి వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ కొండ పై భాగాన 3 గుండ్లుగా పిలువబడే రాతి బండల మధ్యలో మరొక శివలింగాన్ని కూడా భక్తులు దర్శించుకుంటూ ఉంటారనమాట. మనం కూడా అక్కడికే వెళ్తున్నాము. ఇక్కడ ఉన్నాయి కదా ఈ కొండలు, ఈ మధ్యలో నుంచి శివ అనుకుంటూ వెళ్తే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. నేనైతే ట్రై చేసినా కానీ నేనైతే వెళ్ళలేదు. మా శ్రీమతి అయితే ప్రశాంతంగా వెళ్ళిపోయింది. తన శివభక్తురాలు కాబట్టి వెళ్ళిపోయింది. ఓకేనా? మంచిగా కొంతమంది వెళ్ళడం జరిగింది. చాలా శివనామస్మరణ గట్టిగా చేసుకోవాలి. అనుకున్న కోరికలు ఖచ్చితంగా శివయ్య కూడా నెరవేరుస్తాడు అని కూడా ఇక్కడ ప్రతీతి. ఓకేనా? ఇక్కడ శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించినారని చెప్పి ప్రతీతి అనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, క్షత్రియ సంహారానంతరం తన పాప ప్రక్షాళన కోసం పరశురాముడు 108 శివలింగాలను ప్రతిష్ఠించాడని, అతను ప్రతిష్ఠించిన 108 శివలింగాలలో చివరి లింగం ఈ జడల రామలింగేశ్వర స్వామిది అని స్థల పురాణం కూడా చెబుతూ ఉందని చెప్పి ఇక్కడ చరిత్ర కూడా చెప్తా ఉంది. మీరు ఒకసారి చెరువుగట్టు శ్రీ రామలింగేశ్వర స్వామి చరిత్రను ఒకసారి మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి.
ఓకేనా. మీకు ఏమైనా ఆల్రెడీ విజిట్ చేసి ఉన్నా అక్కడ ప్లేస్ ఎలా ఉంది అనేది కూడా మీకు ఏమైనా ఇంకా తెలిస్తే కూడా కామెంట్ చేయండి. ఓకేనా. ఇది వచ్చేసి నల్గొండ పట్టణానికి కూడా 14 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఓకేనా. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు విజిట్ చేయండి నల్గొండ ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు. మళ్ళొక్కసారి చెప్తున్నాను, చాలా బాగుంటుంది. శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి అనమాట. పార్వతీదేవి వచ్చేసి కింద కొండ కింద ఉంటారు. అది కూడా నెక్స్ట్ మీకు చూపిస్తాను. ఓకేనా. మనం ఇప్పుడు దర్శనం చేసుకున్న అనంతరం మనం కిందకి వచ్చే టైంలో ఇక్కడ శివయ్య చాలా అంటే చాలా చాలా శివుడు లేసి వస్తాడు అన్నట్టుంటారనమాట. శివయ్య విగ్రహం స్టాచ్యూ విధంగా ఉంటుంది. మనం కూడా శివయ్యది దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హరహర మహాదేవ్. మీరు కూడా ఈ వీడియో చూసినట్టయితే శివనామస్మరణ చేసుకోండి ఖచ్చితంగా. ఓకేనా. మనం పైనుంచి అక్కడ మార్గం గుండా కిందకి రావడం జరిగింది. కిందకు వచ్చిన తర్వాత అనమాట ఇక్కడ నంది కూడా ఉంటారు కిందనే అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది పార్వతీదేవి అమ్మవారి దేవాలయం అనమాట. కానీ మేము వెళ్ళినప్పుడు టైమింగ్ వచ్చేసి 2 అయింది కాబట్టి టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది. క్లోజ్ చేయడం వల్లే లోపలికి అయితే వెళ్ళలేకపోయినాము. అక్కడే బయటనే అక్కడ అమ్మవారి పార్వతీదేవి ఆవరణలో కొద్దిసేపు కూర్చుని స్పెండ్ చేసి రావడం జరిగింది. తప్పకుండా మీరైతే అక్కడ దర్శనం టైమింగ్స్ అనేది ఇందాక చెప్పినట్టుగా డిస్ప్లే అవుతూ ఉంది. ఖచ్చితంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా పార్వతీదేవిని ఆ రామలింగేశ్వర స్వామిని ఖచ్చితంగా దర్శించుకోండి. ఓకేనా. చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.